అమ్మ శ్యామల, ఏంటమ్మా శ్యామల మాట్లాడుతున్నావు? అంటే ఒక లెజెండరీ పర్సన్, ఒక పెద్ద మనిషి చిరంజీవి గారి గురించి మాట్లాడితే ఆల్ ఆఫ్ సడన్గా నువ్వు జాతీయ నాయకురాలు అయిపోతావా? ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టేసి నోరు పారేసుకున్నంత మాత్రాన నువ్వు పెద్ద మనిషి అయిపోతావు అనుకుంటున్నావా? చిరంజీవి గారు ఏదో ఆడపిల్ల పుట్టేస్తుందని భయపడిపోతున్నారు అని మాట్లాడుతున్నావు. కామన్గా నీకు విషయం తెలుసమ్మా, మన భారతీయ సాంప్రదాయంలో మన పూర్వం నుంచి కూడా మన ఇళ్లల్లో కొంచెం ఒక జనరేషన్లో ఒక నలుగురు ఐదుగురు ఆడపిల్లలు పుట్టగానే అబ్బా అందరూ ఆడపిల్లలు అయిపోయారు, ఒక మగపిల్లడు పుడితే బాగుండు, ఒక బాబు పుడితే బాగుండు అని అనుకుంటాం కామన్గా. అలాగే ఎక్కువ మంది మగపిల్లలు పుట్టేశారనుకోమ్మా, అయ్యో ఇంట్లో లక్ష్మీదేవి లేదు, లక్ష్మీ కళ లేకుండా పోయింది, ఒక ఆడపిల్ల పుడితే బాగుండు అనుకుంటాం, అలా కూడా కోరుకుంటాం. అలా ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో అందరూ ఆడపిల్లలు అయిపోయారమ్మా. ఆడపిల్లలు, వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎక్కువ ఆడపిల్లలు అయిపోయారు. ఆయన జోక్గా ఇంటికి వెళ్తే నాకు లేడీస్ హాస్టల్లా ఉంది అన్నారు. అది కామన్గా జోక్గా ఆ ఫంక్షన్లో ఏదో మాట్లాడారు. చరణ్ బాబుకి కూడా ఒక బాబు పుడితే బాగుండు అనేది ఒక సగటు వ్యక్తిగా ఆయన మనసులో కోరికని వ్యక్తపరిచారు. అదేం పెద్ద తప్పు, అదేదో నేరం ఘోరంలాగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసేసి ఆడపిల్లల గురించి ఏదో తప్పు మాట్లాడేసినట్టు, ఆడపిల్ల వారసురాలు కాదా అన్నట్టు ప్రశ్నిస్తున్నావు. ఆడపిల్ల ఏ విధంగా వారసురాలమ్మ చెప్పు నాకు? ఒకసారి పెళ్ళి అయిపోయాక మన అత్తగారింటికి వచ్చేసాక మన ఇంటి పేరు మారిపోతుంది, మన అడ్రస్ మారిపోతుంది, మనకున్న అలవాట్లు మార్చుకోవాలి. అన్నీ కూడా మనం అత్తగారింటి వైపు నుంచి ఇంకా అక్కడ ఏం జరుగుతుందో ఇంకా అది కంటిన్యూ అయిపోతుంటాం. ఆ రోజు నుంచి కూడా మనం పుట్టింటికి కేవలం చుట్టం మాత్రమే అవుతాం. ఏదో మంచికి చెడుకి వెళ్ళి కనిపించి రావడమే తప్ప వాళ్ళ ఇంటి పేరు వాడుకోవడము, వాళ్ళ ఇంటి లెగసీని మనం కంటిన్యూ చేయడము అవన్నీ మనకు కుదరవమ్మ. మన భారతీయ సాంప్రదాయంలో కొడుకులకే అర్హత ఉంది, కొడుకులే అది కంటిన్యూ అవుతారు. మనకి కూడా మన మామయ్య గారి నుంచి మన భర్తకి, భర్త నుంచి మన పిల్లలకి కూడా ఆ ఇంటి పేరు కానీ ఆ లెగసీ కానీ అది కంటిన్యూ అవుతుంది తల్లి. ఇవన్నీ కూడా నీకు చిన్నప్పుడు ఎవరో చెప్పలేదేమో తల్లి మీ ఇంట్లో. భారతీయ సాంప్రదాయంలో కూడా ఇదే జరుగుతుంది అనాది నుంచి కూడా. అర్థమైందా తల్లి? దానికోసం చిరంజీవి గారు కూడా ఒక మనిషిగా, ఒక సగటు వ్యక్తిగా ఆయనకున్న చిన్న కోరికని అందరూ మనోళ్ళు మన మధ్యలో అని చెప్పి ఆయన భావ వ్యక్తీకరణ చేయడం జరిగింది. దాన్ని నువ్వు పెద్ద చూసేసి భూతద్దంలో పెట్టేసి అదేదో ఘోరం మాట్లాడేసినట్టు, నేరం చేసేసినట్టు, నీకు అసలు చిరంజీవి గారి పేరెత్తే అర్హతే లేదు. నీ స్థాయిలో నువ్వుండు, నీ హద్దుల్లో నువ్వుండు. నువ్వు ఎంతవరకు తక్కువ మాట్లాడితే అంత నీ ఆరోగ్యానికి మంచిది తల్లి. ఇంకా వాళ్ళ అభిమానులు ఎవరు నీ మాటలు విన్నట్లేరు. వింటే నువ్వు ఇలా ఇంకా ఇంత ఫ్రీగా బయట నడవలేవమ్మా. నీ మంచి కోసం చెప్తున్నాను తల్లి, కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.